హలో ఫ్రెండ్స్, ఈ చికెన్లో ఎర్రగా ఏదో ఉంది అనుకుంటున్నారు కదా. అది అర్థం కావాలంటే వీడియో చివరి వరకు చూడండి. మనం ముందుగా మెత్తటి చికెన్ కొంచెం తీసుకొని కొన్ని బోన్స్ పీసులు తీసుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని నూనె వేడయ్యాక లవంగాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మనం ముందుగా తీసుకున్న చికెన్ను వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం ఇలా ఆయిల్తో మిక్స్ అయ్యే వరకు కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే ఉడికిపోతుంది. ఇలా వాటర్ అన్నీ పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఒక టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి మరొక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ సోలాయిని బంజారా వాసులు, తండా వాసులు చేసుకుంటారండి ఎక్కువగా. ఇప్పుడైతే మనం లివర్ని వేసుకొని కలుపుకోవాలండి. ఇది లివర్ అనేది ఫస్ట్లో వేస్తే కరిగిపోతుంది. ఫ్రెండ్స్, మనం కోడిని కోసేటప్పుడే బ్లడ్ పట్టుకోవాలి. కొంచెం చింతపండు, ఉప్పు వేసి అలా పట్టుకుంటే రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. మా బ్లడ్ అయితే గడ్డ కట్టిందండి, అందుకే మేము ఇలా మెత్తగా మిక్స్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఫ్రై అయిన చికెన్లో వేసి కలుపుకోవాలి బ్లడ్ని మొత్తం. దీనిలో కారం వేయరు ఫ్రెండ్స్. మటన్ సోలాయ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. దానిలో జొన్న పిండి వేస్తారు. మనం మటన్ సోలాయ్ నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం. చికెన్ సోలాయ్ అయితే చాలా టేస్ట్ బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే లాస్ట్లో కొంచెం మసాలా, తగినంత కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీ చికెన్ సోలాయ్ రెడీ అండి. మీరు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో ఒక వెరైటీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.